మనం వెళ్ళబోతున్నాము రౌండ్ 3కి. రౌండ్ 3 యా ఏంటంటే 5 వర్డ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆల్టర్నేట్ గా కాదు, అందరికీ కలిపి కామన్ గానే ఉంటాయి 5 వర్డ్స్. ఆ 5 వర్డ్స్ తీసుకొని మేము స్టోరీ తయారు చేయాలి. యాక్చువల్ గా ఇందులో నెగ్గడానికి మళ్ళీ సేమ్ అయిపోతుంది. సాయి బయటికి రాలేకపోతున్నాడు. ఆ, సో ఇంకేమన్నా బయటికి రావడం పెడదామా అంటే ప్లస్ మార్కులు? అంటే అలా ఇప్పుడు సాయి నెగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేలాగా రివర్స్ అలా ఏమైనా పెడదామా? ఆ, ఏం అదే చెప్తారు? లేకపోతే అది స్టార్టింగ్ లో ఎవరికైతే హలో ఎక్కువ సారు మార్కులు వస్తున్నాయో ఆడే విన్నర్ అయిపోతున్నాడు. నీ గురించి కాదు, నెక్స్ట్ లైవ్ కాదు. గురించి, నెక్స్ట్ వచ్చే వాళ్ళ గురించి గేమ్ ప్లాన్ ఓకే 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 ఇప్పుడు. సో సంథింగ్ ఏమన్నా సుమక్కలాగా ఆలోచించి ఏమన్నా. మేము 10 వచ్చినా కానీ అప్పుడు లాస్ట్ ఇప్పుడు రొ- రెండు ఇప్పుడు 30 60 అయింది కదా, అంటే 2 రౌండ్స్. అవునవును. నెక్స్ట్ రౌండ్ 40కి పెట్టామనుకో 100 అవుతుంది. అప్పుడు ఎక్కువ వస్తే ఎక్కువ వేయడానికి ఉంటది కదా, పెంచితే 100. అర్థం అలాగే కాదు. 50కి పెట్టామనుకో, ఆహా ఇప్పుడు 10 10 మార్క్స్ కదా పెట్టచ్చు, ఒక అలాగా ఇప్పుడు పెట్టచ్చు. వేస్తుంది మనం. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో 10 10 కాకుండా 50 మార్క్స్, అదే లాస్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ కాబట్టి దీనికి 50 మార్క్స్, 30 కాకుండా. అంతే. 30 కాకుండా 50 పెట్టుకుంటే 50కి ఎంత వస్తే అంత వచ్చినట్టు. ఈ 2 రౌండ్స్ ఆ 50 యాడ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం ఎక్కువ రావడానికి అప్పుడు ఓ ఇదవ్వచ్చు కదా. ఇప్పుడు 37 ఉంది సాయినాథ్కి, ఆ కుందనికి ఎంత ఉంది, 46 ఎంత ఉంది, 40 అనుకుంటా, 11 డిఫరెన్స్ ఉంది. 50కి పెట్టామనుకో 50లో ఆ డిఫరెన్స్ కవర్ చేయొచ్చు కదా. 50కి అదే అదే. వేసేయటమే. 50కి నీకు ఎంత 30 అనిపించిందా, 40 అనిపించిందా, అలాగా ఇప్పుడు యావరేజ్ స్టోరీ 50, అయితే ఎంత వేయాలి? 25 20 అలా వేసుకుంటే వెళ్ళాలి. 20 22 25 అలా వేసామనుకో, బాగా ఎక్స్ట్రాడినరీ చెప్పాడు ఇంకో 45 వేసామనుకో, అది 45 37 ఎంత అవుతుంది? ఏమో నన్ను క్వశ్చన్లు అడుగుతాయా? వద్దు. చెప్పండి, ఇంకా ఉన్నారు కదా ఇద్దరు. 82 ప్లస్ అవుతుంది. 45 37 ఇప్పుడు నీకు అంతే 82 పడింది. అవుతుంది. ఇప్పుడు నీకు పడిందా? నన్ను 82. నాలెడ్జ్ ఇష్టమేనా, 82 నన్ను అడిగావు నువ్వు క్వశ్చన్లు. మ్యాథ్స్ లో మనం వీక్. 82 అవుతుంది. అంతే అంతే. కుందనికి 30 వచ్చినాయి అనుకో, అప్పుడు 46 30 76 అవుతుంది ఫైనల్ రౌండ్ రౌండ్. 3 స్టార్ట్ చేద్దాం. 5 వర్డ్స్. ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్ చెప్పండి. అదేం లేదా 3 ఇలా 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 అని రౌండ్ creative. 3 అలా అలా ఏమనవా? అలాంటివి ఏం లేవు. నేను ఓంకార్నా, ఇందాడు కాదు, ఓంకార్లో ఏదో మాట్లాడితే మాత్రం ఏదో చేస్తారు కదా ఇలాగా. 1 సెకండ్ అలా ఏమన్నా చెయ్యి నువ్వు కూడా. చిటికలో వచ్చేస్తానే. రౌండ్ 3. అది పదది. అది 10 నిమిషాలు 3 బ్రో. యా ఓకే నో ప్రాబ్లం. కాదు, రౌండ్ 3. అది 6. ఎంకమ్మ. అప్పుడు నన్ను రౌండ్ 3 అది మరి రిలేషన్కి వెళ్ళిపోతుంది, అది వద్దు. వర్డ్స్ ఒకటి చెప్పాలా అప్పుడు? ఒక్కొక్కరు ఒకటి చెప్పాలా? ఒకవేళ ఒకటి ప్లస్ చెప్పాలి, 2 లాస్ట్ ప్లస్ లో 2. సాయి యూనికార్న్ అని చెప్తాం. సాయి చెప్తున్నాడు. చెప్పు. బంగార పన్ను. బంగార పన్ను. నా వాడు ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్, పరీక్ష. అదే అదే. సరే, ఒక వర్బ్ ని చెప్పచ్చా? అంటే బంగార అంటే ఒక పన్ను చెప్పు వర్డ్, బో, ఏదైనా చెప్పు. వర్బ్, నీకు ఏది వర్బ్ కావాలో అది చెప్పు. చెప్పచ్చా? అంటే లైక్ పనిని, ఒక పనిని చెప్పచ్చా నేను? చెప్పొచ్చు చెప్పొచ్చు. ఇసక అమ్ముకోవడం. ఇసుక ఇసుక అమ్ముకోరా వెళ్ళి. బ్రో ఎడారి, ఇసుక, ఇసుకతో నీకేమన్నా పెద్ద సంబంధం ఉందా? లేదు ఎడారన్నా లేదు, ఇందాక. ఏదో ఏదో మైండ్ లో వచ్చింది అంతే. చెప్పు. పన్ను ఇసుక అమ్ముకోవడం. ఓకే. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఆడిందికే కాంట్రవర్సీ అయిపోద్ది. కాంట్రవర్సీలు, ఈ కాంట్రవర్సీలు అవసరం మనకి. వద్దు వద్దా? వద్దు. వద్దులే. Shit. కుమారం తెలియదే కదా. చెప్పు మరో చెప్పు, నాకేం లేదు. నీకోసం వెయిటింగ్. సాడ్ సాడ్ హౌస్ సాడ్ వైఫ్. సాడ్ హౌస్ వైఫ్. సాడా నాకు సూపర్ వచ్చింది. కాలు కట్ అయినాక సాగుపడుతుంది నిన్ను. ఇప్పుడు అయితే బయటకు వెళ్దామని ఇందాక నుంచి గోల వెళ్ళట్లేదు. సరే అందుకని సాడ్ హౌస్ వైఫ్. ఇంకొకటి చెప్పండి, 5 ఇంకోటి. అవుతాయి. ఇంకోటి రంజన్ అని. రంజు, ఒక అవును. ర్యాండమ్ వర్డ్ చెప్పు రంజు. రంజు, ర్యాండమ్ వర్డ్. వెయిట్ ఇప్పుడు దాకా మేము చెప్పిన ర్యాండమ్ వర్డ్స్: గోల్డెన్ టీత్, ఎగ్జామినేషన్, సెల్లింగ్ శాండ్, సాడ్ హౌస్ వైఫ్. ర్యాండమ్ వర్డ్. ఇట్ షుడ్ బి లైక్ వెరీ ర్యాండమ్.
ఆ? అదే అదే. బార్కింగ్ డాగ్ అండి. పర్లేదు. ఫ్రేమ్ అంట, ఫ్రేమా? ఫోటో నా ఫ్రేమ్. పార్కింగ్ టాక్ బాగుందినా? అది కామన్ ఉంది. ఫ్రేమ్ ఓకే, ఫ్రేమ్ ఇస్ ఫైన్. ఫ్రేమ్ ఎక్కడ ఫిట్ ఫ్రేమ్ అంటే చేస్తాం? ఫోటో ఫ్రేమా? ఫోటో ఫ్రేమా? ఏదైనా అవ్వచ్చు ఫ్రేమ్. ఓ ఓకే. ఒకటి నా క్లారిటీ, ఎగ్జామినేషన్ అంటే ఓన్లీ Bread. అది స్కూల్లో ఆర్ కాలేజీలో కూర్చుని రాసే పరీక్షే కాదు కదా, ఏదైనా అవ్వచ్చు. ఎగ్జామా ఎగ్జామినేషనా? ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ అంటే ఏదైనా అవ్వచ్చు. స్కూల్ ఆర్ కాలేజ్ అంటే లైక్ పరిస్థితి. ఏదైనా ఎగ్జామ్ హాల్లో కండక్ట్ చేసేది, ఎగ్జామ్ హాల్లో ఉండేది. సరే, మ్యూట్ ఎట్లంటే కన్ను నందు చుంబకంద ఫస్ట్ షాట్ దడ 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 దడ. నువ్వు 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 ఆపు స్వామి, నాకు ఫస్ట్ షాటే రావట్లేదు. మీరు అడ్మిట్ చేశారు. మ్యూట్ చేయను. నా ధైర్యం ఏంటంటే విన్నర్ కదా ఫస్ట్ చెప్పాల్సింది. నాగేశారా బాగానే ఫిట్టింగ్? sketch చేసావు. బాగా బాగానే పకడ్బందీగా sketch ప్లాన్ చేసావు మైక్. అందుకే కామ్కోనండి, నాకు అసలు స్టోరీ రావట్లేదు. అయిపోయిందా అందరిది? గాల్లో చేతులు ఎత్తి ఇలా పైకి పెట్టి కాదు ఐఎమ్ రెడీ. ఇసుక అమ్ముకోవడం నేను ఎందుకు ఇచ్చా నాకు తెలియదు, కానీ అదే ఫిట్ అవ్వట్లేదు. నిజంగా ఫిట్ అవుతుంది. ఫిట్ అయిపోయింది, ఫిట్ అయిపోయింది. నాకు ఆ ఫ్రేమ్ ఫిట్ అవ్వట్లేదు. నాకు ఫిట్ అయింది, నాకు అన్ని ఫిట్ అయింది. ఇసుక అమ్ముకోవడం ఫిట్ అవ్వట్లేదు. అనవసరంగా ఇచ్చాను నేను, అది కంఫర్టబుల్ గా ఇవ్వాల్సింది. దాంట్లో దాంట్లో నేను కూడా ఉన్నా కదా. బ్రో బాగా గుర్తు చేసావు, నేను అసలు అది మర్చిపోయా, కానీ నాకు నువ్వు గుర్తు చేశాక అది నా దాంట్లో Shit. ఇమ్మడుతుంది. నువ్వు చెప్పకపోతే అమ్మో, సాయిరామ్. డిస్క్వాలిఫై చేసేసి వాళ్ళం మనం. లే సెకండ్ లీడ్ కదా ఇప్పుడు తను. మనోడు చెప్పినప్పుడైనా చూసి చెప్పేటాడు. లేదు లేదు లేదు, నేను చాలా పగడబందిగా చేస్తా కదా దాన్ని ఈ కథలో కలపకుండా మెటఫారికల్ సీన్ గా తీసుకొచ్చి వెళ్ళిపోతా. బికాజ్ ఎక్కడ ఫిట్ ఇందాక దరిద్రం అవ్వట్లేదు చూపించినట్టు. ఇసుకం కూడా. ఇందాక దరిద్రం అని చెప్పావు కదా. అలాగే అలా మొత్తం సినిమా అంతా రన్ అవుతానే ఉంటది. అదే. ఇంకే టైం అయిపోయింది ఎనీవే. యా, ఆయనకి చెప్పు. ఆయనకి చెప్పు. ఏ టైం అయిపోయింది? కుందన్ 10 నిమిషాలు అయిపోయింది. నువ్వే చెప్పాల్సింది. ఎవరు? మ్యూట్ తీసి మ్యూట్ ఆ. మ్యూట్ మ్యూట్ లో పెట్టుకున్నాడు. మ్యూట్ లో ఉన్నారా రే? కావాలనే మన మాటలు వినపడుతున్నాయి. యాక్షన్ చేస్తున్నాడు, టైం వచ్చిందని, కొంచెం టైం కలిసి వచ్చిందని. అదే. అబ్బా రికార్డ్ చేసుకో, మళ్ళీ మర్చిపోతాం ఇదంతా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం యాక్షన్. అదిగో అర్థమవుతున్నాయి, మాటలు అర్థమవుతున్నాయి, అందుకనే సెకండ్ టైం అది రియాక్ట్. కాదు స్వామి, ఇసుక అమ్ముకోవడం ఎక్కడ ఫిట్ అవ్వట్లేదు స్వామి. ఇసుక ఎక్కడ డిస్క్వాలిఫై అయితే నువ్వు. ఏం డిస్కౌంట్ బొంగు ఆగు. ఇంకా Time running. 7 minutes స్టోరీ అవుతున్నది. పెద్ద స్టోరీ ఇది, చాలా పెద్ద స్టోరీ. టైం అయిపోయింది. నిజంగానే పెద్ద స్టోరీ ఇది నాది. 7 అయితే minutes చెప్పు మరి. మళ్ళీ పెట్టి పెడదాం. అలా బయటకు వెళ్తావు కదా నువ్వు ఆలోచించుకుని. నీ బాగుందా, బయటకి ఎందుకు వెళ్తానా? ఇప్పుడు ఎవరు ఫస్ట్? ఎవరు కుందన్? మొట్టమొదటి విజేత మిస్టర్ కే. సెకండ్? ఓ షిట్. డిస్క్వాలిఫై. కాదు, ఇది ఫిల్టర్ మారుస్తుంది, ఇది మారుస్తుంది. ఓకే, రెడీయా? సో ఇచ్చిన 5 పదాలు ఏంటంటే బంగారం పన్ను. బాబు నువ్వు పువ్వు తీయాడ, లాలీపప్పులు పువ్వులు పెట్టుకున్నాడు. నువ్వు ఇను స్వామి, నేను స్టార్ట్ చేస్తున్నాను. రెడీ రెప్పేయట్లేదు నేను. నువ్వు రెప్పేయట్లేదు కానీ ఫిల్టర్ లేస్తున్నావు. ఓకే, క్లోజ్. అది అతని కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంది. దెబ్బతీస్తుంది. దయచేసి అలా చేయకండి మైక్. రెడీ. ఓకే, ఇచ్చిన 5 పదాలు ఏంటంటే బంగారు పన్ను, ఎగ్జామినేషన్, ఇసుక అమ్ముకోవడం,
సాడ్ హౌస్ వైఫ్ ఫ్రేమ్. ఓకే. సో ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద స్టోరీ. అనగనగా ఓ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో ఒక విలువైన బంగారు పన్ను. ఫ్రేము మిస్ అయింది. ఆ మిస్ ఓ. అయిన ఫ్రేము కనిపెట్టమని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది న్యూస్లో. ఉమ్, అది పక్కన పెడితే ఆ ఒక రైతు ఉంటున్నాడు. ఓ రైతు కుటుంబంలో ఓ పిల్లోడు ఉన్నాడు. ఉమ్, ఆ పిల్లోడు ఏంటంటే పరీక్షలు అనమాట, బోర్డ్ ఎగ్జామ్స్. ఉమ్, ఉమ్, సో మంచి టెన్షన్గా ఫస్ట్ టైం లైఫ్లో బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి టెన్షన్గా ఉన్నాడు. రోజు వెళ్తున్నాడు, ఉమ్, ఎగ్జామ్ రాస్తున్నాడు. అలాగే ఈ ఉమ్, రోజు కూడా ఎగ్జామ్ ఉంది. సో ఉమ్, ఓకే. అనుకోకుండా పొద్దున పూట కిటికీ నుంచి వాళ్ళ నాన్న ఉమ్, ఇన్ని అప్పులు చేశాడని చెప్పి ఉమ్, ఆ చనిపో నాకు చచ్చిపోవాలని ఉంది అని వేరే వాళ్ళతో డిస్కస్ చేయటం విన్నాడు ఈ పిల్లోడు. ఓకే. ఓకే. ఉమ్, ఓకే. వినిన పిల్లోడు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ పోయింది. ఉమ్, అదేంటి నాన్న ఇలా అంటున్నాడు, పంటలో నష్టం వచ్చింది, ఉమ్, చాలా అప్పులు చేశాను, ఈ అప్పులు ఎలా ఉమ్, తీర్చాలో తెలియట్లేదు, అప్పులలో మనం ఎంత పడుతున్నారు అంటున్నారు. ఎలాగా ఉమ్, అప్పుడు అంత అంటే నాన్న ఏమైనా చేసేసుకుంటాడేమో అనే భయంతో అనే ఆలోచనలో ఉన్నాడమ్మా. సో ఉమ్, ఓకే. సో అలాగే పరీక్షకి వెళ్ళాడు. ఉమ్, పరీక్ష రూమ్ లో కూర్చున్నాడు, ఓకే. ఎగ్జామ్ రాస్తున్నాడు. ఓకే. ఓకే. కట్ చేస్తే ఆ ఒక సాడ్ హౌస్ వైఫ్. తను ఎందుకు సాడ్ హౌస్ వైఫ్ అంటే ఆ వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి ఏంటంటే చదువుకోలేదు. ఎయిత్ ఉమ్, క్లాస్కో డుమ్మా కొట్టింది. అప్పటి నుంచి ఉమ్, చదువుకోలేదు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. అయితే పెళ్లి ఉమ్, చేసిన అబ్బాయి ఏమో బాగా చదువుకున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. సో ఈవెన్చువల్గా ఏమైందంటే ఇంట్లో గొడవలు వచ్చాయి. ఒక ఈ అమ్మాయి డిస్క్లైమర్. ఆ, ఒక డిస్క్లైమర్. చెప్పు. కొంచెం అంటే మీరు చెప్పే దాంట్లో కూడా ఇంకొక కొన్ని టచ్ అవుతాయి. నేను చెప్పేది కూడా బట్ ఓకే. డిస్క్లైమర్. పర్లే ఇట్స్ ఓకే, ఫైన్, ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే. ఓకే. కంప్లీట్ ఉమ్, అంటే నాది వేరే ఉంటుందిలే, అది చెప్తా. ఉమ్, సో ఏంటంటే ఈవెన్చువల్గా గొడవలు వస్తే ఆ హస్బెండ్ ఏమో ఆ, ఉమ్, ఎంత అంటే ఫస్ట్ కొంచెం ప్రేమ ఉన్నా సరే మెల్లిమెల్లిగా అమ్మాయి ఇంట్లోనే ఉంది అని చెప్పి వేరే అమ్మాయికి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు కదా, అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. సో అలాగా ఉమ్. అట్రాక్ట్ అయ్యి సంబంధం పెట్టుకున్నాడని ఇంట్లో ఉన్న తన హౌస్ వైఫ్కి తెలిసింది అనమాట. చేశారు. తెలిస్తే ఆ, తెలిస్తే ఆ బాధతో గొడవ అయ్యి దీనికంత ఉమ్, కారణం డబ్బే, నేను డబ్బు సంపాదించకపోవడమే కారణం ఉమ్, అని బయటకు వచ్చేస్తుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది గొడవ పడిపోయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఉమ్, ఉమ్. అయితే బయటికి దీనంగా వస్తుండగా ఒక షాప్ దగ్గర కూర్చొని టీ తాగుతా ఉంటాడు. టీ తాగుతుంటే ఇప్పుడు ఇసుక మీద అవుతుందా? ఆ? ఇసుక మీద కాదు అవుతుందా? కాదు, విను ఒకసారి. కాదు విను. ఓకే, ఓకే. సారీ దీనంగా వస్తాడు, దీనంగా వస్తా ఉంటది. అయితే ఉమ్, అప్పుడే ఒక లారీ ఇసుక రోడ్డు మీద పోసిద్ది అనమాట. ఉమ్, పోస్తుంది అలా, షార్ట్ ఏంటంటే అలా వస్తూ ఉంటది. ఆ ఇసుక లారీ అలా ఇసుక వస్తూ ఉంటది, వచ్చింది టీ షాప్ దగ్గర కూర్చుంటుంది, టీ తాగుతూ ఉంటది. టీ తాగుతూ ఉమ్. ఉండగా అక్కడ న్యూస్ పేపర్ గాలికి లల్లల్లా లల్లా అని ఎగురుకుంటూ ఉంటది న్యూస్ పేపర్. ఆ, దాంట్లో న్యూస్ ఉమ్, ఉంటది. ఒక్క నిమిషం, మ్యూజియం. అరే ఒక్క నిమిషం చెప్పేది అయితే ఎగురుతూ ఉంటది. ఆ, ఎగ్జామ్ ఇలాగే ఎగ్జామినేషన్ లో కూర్చున్న పిల్లోడు కిటికీ దగ్గర ఉమ్, కిటికీ పక్కన కూర్చున్నాడు అన్నమాట. కిటికీ దగ్గర నుంచి ఉమ్, బయటకు చూస్తుండగా నేల మీద ఒక న్యూస్ పేపర్, అది కూడా గాలికి లల్లల్లా లల్లా అని ఎగురుతా ఉంటది. ఉమ్, సడన్ గా పేజీ 2 టర్న్ అవుతాయి. అమ్మాయి దగ్గరను, అక్కడ అమ్మాయి దగ్గర షాప్ దగ్గర, ఇక్కడ పిల్లోడి దగ్గర న్యూస్ పేపర్ పేజ్ టర్న్ అవుతాయి. ఉమ్, అయినప్పుడు ఈ న్యూస్ చూస్తారనమాట. ఒక ఫ్రేమ్, ఉమ్, పురాత కాలము ఏదో ఫ్రేమ్ మిస్ అయింది. సో ఉమ్, అది కనిపెడితే 5 లక్షలు రివార్డ్ అంటారు గవర్నమెంట్. ఉమ్, ఈ అబ్బాయి ఆలోచిస్తాడు, ఆ ఉమ్, ఓకే నాకు ఆ 4 లక్షలు అప్పు ఉంది కదా, అంటే వాళ్ళ నాన్న చెప్తుంటే విన్నాడు అనమాట. 4 లక్షల దాకా అప్పు ఉంది, ఇంకో ఉమ్, 1 లక్షతో వాళ్ళ అక్క ఉందన్నమాట, వాళ్ళ అక్క పెళ్లి చేయొచ్చు అని అనుకుంటాడు ఆ పిల్లోడు.
సో ఎగ్జామినేషన్ త్వరగా కంప్లీట్ చేసుకొని ఎతకడానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత అమ్మాయి కూడా ఇదంతా నాకు డబ్బులు లేనందువల్లే కదా, ఇప్పుడు నాకు జాబ్ అంటే ఎక్కడ రాదు, నాకు అట్లీస్ట్ డబ్బు అన్న వస్తే నేను దాంతో ఏదో ఒక బిజినెస్ పెట్టుకోను, ఏదో డబ్బులు సంపాదించి నేను ఆడికి ప్రూవ్ చేస్తాను, నేను కూడా సంపాదించగలను, వేరే ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయాడో ఆ అమ్మాయిలాగా నేను కూడా సంపాదించగలను అని అనుకుంటుంది. సో ఇద్దరు ఎతుకుదామని అనుకుంటారు. అయితే మ్యూజియం ఇది ఇక్కడ చెప్పచ్చో లేదో, ఓకే. అయితే ఇద్దరు 2 రోజులు కష్టపడి ఎదుగుతూ ఉంటారు, దొరకట్లేదు. ఓకే, ఆ పిల్లోడు ఎదుగుతాడు, ఈ అమ్మాయి ఎదుగుతూ ఉంటది, ఇద్దరు అలా క్రాస్ ఓవర్ అవుతూ ఉంటారు. అంటే తెలుసు కదా ఇవన్నీ నా టచ్లు, క్రియేటివ్ టచ్లు అనమాట. క్రాస్ ఓవర్ అవుతూ ఉంటారు, సీన్లో ఎదుగుతూ ఉంటారు. మ్యూజియం దగ్గరికి వెళ్తారు. మ్యూజియం దగ్గర నార్మల్ కనుక్కుంటే వాచ్మెన్ కనుక్కుంటారు ఎప్పుడు మిస్ అయిపోయింది ఏంటి అని కనుక్కుంటూ ఉంటారు. సో ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఆ పొలిటీషియన్ ఇసుక అమ్ముకునేవాడు అనమాట. ఓకే, పూలమ్మిన పాలమ్మిన ఇసుక 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 అమ్మిన అంటే ఇసుకని ఇసుకని ఇల్లీగల్ గా అమ్ముకుంటారు కదా, అంటే ఎక్కువ ఇసుక అదే గవర్నమెంట్ పొలిటీషియన్. అర్థమైంది. సో అలా అమ్ముకుంటూ ఉంటాడు. అయితే ఒకసారి అనుకోకుండా మళ్ళీ అమ్మాయి అలా ఎతుకుతూ ఎతుకుతూ వచ్చి ఆ టీ షాప్ దగ్గర కూర్చొని 2 రోజులు విగరస్ గా ఎతికి టీ షాప్ దగ్గర కూర్చొని ఉంటుంది, టీ తాగిద్ది. ఈ అబ్బాయి కూడా వచ్చి అక్కడ ఒక చోట కింద కూర్చుని పోయి దొరకట్లేదని బాధపడతా ఉంటాడు. ఓకే, అయితే ఈ అబ్బాయి కూర్చున్న దగ్గర కూడా ఇసుక ఉంటది, ఒక ఇసుక కుప్ప ఉంటది. అండ్ అమ్మాయి కూర్చున్న దగ్గర కూడా ఇసుక ఉంది. నేను చెప్పా కదా అప్పుడు వస్తున్నప్పుడు ఇసుక అక్కడ పడతా ఉంటది, షార్ట్ పక్కనే ఒక టీ కొట్టు. వీళ్ళిద్దరు ఒకే టీ షాప్ దగ్గర కూర్చున్నారా, కాదు, వేరు టీ వేరు టీ షాప్ దగ్గర షాపుల కూర్చోలేదు, దగ్గర? తిను వేరే దగ్గర కూర్చున్నాడు, అక్కడ ఫుట్పాత్ మీద. ఫుట్పాత్ దగ్గర ఓకే. ఇసుక మొత్తం కుప్ప ఉంది. తనకు అమ్మాయి కూర్చున్న దగ్గర కూడా ఇసుక కుప్ప ఉంది. వచ్చే షాట్ లోనే మనం రిప్రజెంట్ చేస్తాం తను ఎప్పుడైతే ఇంటి అదే నుంచి అదే. వస్తుందో అప్పుడు. సో అమ్మాయి టీ తాగి వెళ్తూ ఉండగా కళ్ళు తిరుగుతాయి అనమాట. ఎండలో కళ్ళు తిరిగి ఇసుకలో ఓకే. పడిపోద్ది, ఇసుక మీద పడిద్ది. అయితే ఇసుక మీద పడిన తర్వాత ఈడు ఇసుక పక్కనే కూర్చుంటాడు కదా, ఇసుకలో చేయి పెడతాడు. చెయ్యి పెడితే ఒక చిన్న రాయిలా తగిలి చూస్తే అదొక బంగారం పొన్ను. ఓకే. ఇది ఏంటి ఇలా ఉంది అని చూసుకొని, ఏంటి ఇది మెరుస్తుంది, ఇదేమన్నా విలువైందేమో, అట్లీస్ట్ ఫ్రేమ్ అనేది దొరకట్లేదని జేబులో పెట్టుకుంటాడు, పనికొచ్చిద్దేమో అని చెప్పి. బట్ ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అప్పు తెచ్చాలి ఏంటి, చూస్తేనేమో ఫ్రేమ్ దొరకట్లేదు, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఎతికాము, ఎలా సెర్చ్ చేయాలి, పిల్లోడు కదా ఏం అర్థం కాదు. ఈ అమ్మాయి ఇసుకలో పడిపోయి ఉంది కదా, ఇసుకలో చెయ్యికి ఏదో తగులుతూ ఉంటది రంపంలాగా. ఆ రంపంలా దాన్ని తీస్తే ఒక చిన్న ఫ్రేమ్ ఉంటుంది. సో ఆ ఫ్రేమ్ ఫోటోలో చూసిన తర్వాత వెంటనే తీసుకొని ఆ ఎక్కడో చోట పెట్టుకుంటది, బ్యాగ్లోనో ఎక్కడో చోట పెట్టేసుకుంటది ఎవరికి కనపడకుండా. ఇంతకీ ఆ ఇసుకలో ఆ ఫ్రేమ్ ఎందుకు వచ్చింది అంటే, ఆ పొలిటీషియన్ ఎప్పటి నుంచో ఆ మ్యూజియం నుంచి ఆ ఫ్రేమ్ ఎత్తేద్దామని చూస్తున్నాడు. ఆ ఫ్రేము ఒక బంగారు పన్ను, అది రాజుల కాలం. ఒక్క నిమిషం వినవాయ్, ఇదే తొత్తరడ్డే. అయితే అయితే ఆ ఫ్రేము ఎప్పటి నుంచో దొంగలిద్దామని చూస్తాడు. చాలా కష్టపడి దొంగలిస్తాడు. దొంగలిచ్చి వాడికున్న ఇసుక రాళ్ళ నుంచి వాడు ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటాడు వేరే దానికి. పొరపాటున అదేమైందంటే వాడు ఎక్స్ట్రాక్షన్ చేయాల్సిన లారీలో పెట్టకుండా వాడి బిజినెస్ కంటే నార్మల్ గా వెళ్ళి ఎవరికైతే ఇసుక సర్వ్ చేయాలో ఆ లారీలో పెడతాడు. సో వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ ఇసుక వేసుకుంటా, ఎక్కడైతే ఇవ్వాలో బిల్డింగ్స్ దగ్గర ఎక్కడైతే ఇవ్వాలో కన్స్ట్రక్షన్ దగ్గర అక్కడక్కడ ఇసుక వేసుకొని వెళ్తారు. అయితే ఇక్కడ తగిలిద్ది అనమాట. అయితే ఈ అమ్మాయికి అమ్మ దొరికిపోయిందని ఆనందపడిపోద్ది. ఆనందపడిపోతే సరే వెళ్ళిద్ది, అమ్మాయికి 5 లక్షలు వస్తాయి. ఈడు పిల్లోడేమో పాపం చాలా దీనంగా కూర్చొని, నాకు దొరకట్లేదు ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను రేపొద్దున కల్లా మా నాన్న ఉంటాడా లేదా అని చాలా కంగారులో ఉంటాడు. ఈ పిల్లోడు ఎవరిని అడగలేని పరిస్థితి. ఈలోపు ఈ అమ్మాయి ఏదైతే టీ షాప్కి వెళ్ళిందో సేమ్ అలాంటి టీ షాప్ దగ్గర ఆగి ఉంటాడు. అక్కడ వెళ్ళి తను కూర్చొని ఒక చకోడీలు తీసుకోవడానికి వెళ్తాడు తినడానికి, ఆకలేసి. ఇంకా 2 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాడు కదా.
తీసుకోవడానికి వెళ్తాడు. ఉమ్, వెళ్ళినప్పుడు మళ్ళీ ఉమ్, న్యూస్ పేపర్ గాల్లో అలా ఎగిరి 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 2వ పేజీకి తిరిగింది. ఆ 2వ ఉమ్, పేజీలో బంగారు పన్ను ఉమ్, ఇస్తే 10 లక్షలు అంటారు. ఉమ్, ఉమ్, ఇదేంటిది అలాగే ఉంది అని చెప్పి జేబు సెర్చ్ చేసుకుంటాడు. ఉమ్, అయితే ఓ పై జేబులో కన్నం ఉంటుంది. అరే పై జేబులోని పెట్టాను నేను, కన్నం పోయిందా ఏంటి అని కంగారు పడతాడు. అరే ఉమ్, ఇదేంట్రా చేతికి అందింది నోటికి అందకుండా పోయింది అనుకొని జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే జేబులో ఓ చిన్న రాయిలా తెలియదు, తీయంగానే బంగారు పన్ను. వెళ్ళి ఉమ్, ఉమ్. బంగారు పన్ను ఇచ్చేసి ఓ 10 లక్షలు తీసుకుంటాడు. సో ఇక్కడతో ఫ్యామిలీ సుఖాంతం. సుఖాంతం. అది నచ్చింది. మన లా లారీ కన్ఫ్యూజ్ దీంట్లో అయ్యి అక్కడ డ్రాప్ చేసేసేది బాగుంది. ఆ ఐడియా కొత్తగా ఉంది. యాక్చువల్గా ఈ ఉమ్. ఈ డిస్కషన్ అన్నింటిలోంచి ఒక్కొక్క ఐడియా ఏది పక్కన పెట్టుకోవచ్చు మనం. ఈ ఐడియా అవును. వాడుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా అని కొన్ని ఐడియాలు బాగున్నాయి. actually చాలా బాగుంది. బాగుంటాయి. దిస్ ఈజ్ యాక్చువల్లీ క్వైట్ ఆడియన్స్ లో ఉన్న ఛాలెంజ్. మన ఫ్రెండ్స్ కూడా నేను వాడుకుంటారు. నేను ఎక్కువ ఆలోచించట్లేదు యాక్చువల్ గా. ఫస్ట్ ఐడియాలో రాస్తున్నాను కానీ నువ్వు బాగా రాస్తున్నావు. నువ్వు కొంచెం ఎక్కువ ఆలోచించి రాస్తున్నావు. నేను గేమ్ లాగే ఆడుతున్నాను. నేను కథని ఏదో కథ ప్రొడ్యూస్ చేద్దాం అన్నట్టు యా యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్ట్. ఓకే నెక్స్ట్ నీళ్ళు కమాన్. సెకండ్ విన్నర్. సరే, ఇదేంటంటే ఒక కట్ చేస్తే ఒక అమ్మాయి ఉంటది అనమాట. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. కానీ బ్రిలియంట్ స్టూడెంట్ బీటెక్ చదివింది. చదవగానే ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకా తన ఎంఎస్ ఇంకా బీటెక్ మీద చదవాలి అది ఇది అనుకుంటుంటే ఇంట్లో వాళ్ళు ఏమండి లేదు చదివించాము అది ఇది అని చెప్పి పెళ్లి చేసేస్తారు. చదువుకున్న ఆడపిల్లవి నువ్వు చదివి ఏం చేయాలి అది ఇది అని చెప్పి పెళ్లి చేస్తారనమాట. పెళ్లి చేసేస్తారు. వాళ్ళ ఇంట్లో నేను చదివించడానికి డబ్బులు లేవు అది ఇది సంథింగ్ ఏదో చెప్పి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేస్తుంది. పెళ్లి అయిపోయింది. అమ్మాయి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర అడిగింది, నేను బీటెక్ అయిపోయింది, నాకు చదువు అంటే ఇష్టం, బాగా చదువుతా, నేను చదువుకోవాలనుకుంటున్నా అది ఇది అంటే వాడేమో నన్ను చదువుకొని ఎడారిలో ఇసుక అమ్ముకుంటావా, చదువుకొని చదువు లేదు గిదువు లేదు, నీకు నేను పని చేస్తున్నా కదా అది ఇది, ఆయన నువ్వు నీకెందుకు డబ్బులు వేస్ట్ చదువుకి అది ఇది అని చెప్పి వాడు ఫుల్ టార్చర్ చూపిస్తా ఉంటుంటాడు. పైగా అమ్మాయి ఏదైనా చిన్న చిన్న అడిగినా కూడా కూడా కొనిపెట్టడు అనమాట. డబ్బులు వేస్ట్ అంటుంటాడు. వీడు ఇలా డబ్బులన్నీ సేవ్ చేసి ఏం చేస్తున్నాడు అని ఒక అమ్మాయి రోజు ఒక్క నిమిషం, అమ్మాయా అబ్బాయి సేవ్ చేస్తాడా? అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అడుగుతుంది, నాకు ఈ పనికి కావాలి ఆ పనికి కావాలి డబ్బులు కావాలంటుంటే, ఎందుకు నువ్వు ఊరికనే డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఇవ్వడనమాట. ప్రాపర్ గా 1000 ఇవ్వాల్సిన దగ్గర 100 200 ఇచ్చి సర్దుకో అంటాడు. 800 తీసి పక్కన పెడతాడు నెల ఖర్చులకి సంథింగ్ అలా. ఈ డబ్బులన్నీ అసలు ఏం చేస్తున్నాడు అది ఇది ఒక రోజు టాప్ కాసి చూసింది అనమాట. వాడికి ఏంటంటే వాడికి ఎప్పటి నుంచో ఒక కోరిక, బంగారపు పని పెట్టుకోవాలని. ఈ డబ్బులన్నీ సేవ్ చేసి ఒక రోజు వాడు అదే బంగారపు పన్ను పెట్టుకొని ఒక రోజు వాడికి ఆ రోజు వాడి పని ఏంటంటే అంటే వాడు లెక్చరర్ గా చేస్తుంటాడు అనమాట. వాడికి ఎగ్జామ్ కి ఇన్విజిలేటర్ గా డ్యూటీకి వెళ్తాడు. అక్కడ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటది. వీడు డ్యూటీ చేస్తుంటే ఒక స్టూడెంట్ ఫ్రేమ్ లో ఒక డివైస్ పెట్టి కాపీ కొడుతుంటాడు. వీడు చూసి పట్టుకొని వాడిని డీబార్ చేస్తాడు. డీబార్ చేయగానే వాడు నైట్ స్కెచ్ చేసి వీడిని కొడతాడు. కొట్టినప్పుడు వీడి బంగారు పన్ను ఇరిగిపోయింది. వీడికి వీడి హాస్పిటల్ జాయిన్ చేస్తారు. ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చి వాడికి సేవలు అవన్నీ చేసి ఇంటికి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళాక కూడా వాడికి సేవలు చేస్తూ ఉంటది. వాళ్ళకి ఇంకా వీడు జాబ్ చేయట్లేదు కాబట్టి వీడికి శాలరీ అది రాదు కదా. అదే ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు కదా, మెడికల్ లీవ్ లో ఉంటాడు. ఆ టైంలో ఇంక ఇల్లు గడవడానికి ఆమె ట్యూషన్స్ అయ్యి ఆన్లైన్ లో ట్యూషన్స్ చెప్తా ఉంటది అనమాట. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటది. బయటికి వెళ్ళడానికి వాడు ఒప్పుకోడు. ఇంకా పైగా వాడిని చూసుకోవాలి కదా, బయటికి వెళ్తే చూసుకోలేదు కదా అని చెప్పి ఇంట్లోనే ఆన్లైన్ ట్యూషన్స్ చెప్తా ఉంటది అనమాట. చెబుతా ఉంటే ఇంకా అప్పుడు ఆ ట్యూషన్స్ చెప్పేటప్పుడు ఈ అమ్మాయి టాలెంట్ అంతా చూస్తాడు వాడు. బాగా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఈ అమ్మాయిలో ఎంత టాలెంట్ ఉంది అనేది గుర్తించి వాడు రికవర్ అయ్యాక అమ్మాయిని చదువుకోవడానికి వాడు కూడా మారి ఎంకరేజ్ చేస్తాడు. ఓకే నైస్. ఇది ఇంకా వాళ్ళ భర్తకి ఇసుక ఫ్రేమ్ చెప్పాడు ముందు డైలాగ్ వేసాడు. డైలాగ్ చదువుకొని వేసేదానికి చాలా ఘోరంగా ఫిట్ చేశాడు. ఐ లైక్ ద ఎమోషన్. ప్రేమ్ రిలీజ్ చేసింది చాలా బాగుంది.
ఏ ఫ్రేమ్ ఎక్కడ ఉంది? ఫ్రేమ్ నేను అవును. మిస్ అయినా? ఆడు స్కానర్ చేస్తాడు కాలేజీలో కదా. ఎగ్జామ్ కా- లో ఆ, ఫ్రేమ్ యూజ్ ఆ, చేసి ఆ, ఫ్రాడ్ చేస్తే ఓకే ఓకే ఆ ఫ్రేమ్, పట్టుకొని టీమ్ ఓకే ఓకే చేస్తారు. ఆ ఫ్రేమ్, ఓకే ఓకే fine, fine, fine. ఓకే. నెక్స్ట్ థర్డ్ విన్నర్. నాకు చాలా టైం ఆకాష్. పడుతుంది, ఒక అరగంట చెప్తాను. పర్లేదులే చెప్పా, అంత చెప్పాలి నువ్వు. కాదు, నీలేమో కానీ ఇక్కడ సాయి చూడు అరగంట. అమ్మా. ఓకే. సో ఒక ఒక కొత్తగా పెళ్ళైన ఒక జంట ఉంటారు, మీ ఇద్దరం కాదు. సో వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. స్టార్టింగ్ అంతా లైఫ్ అంతా చాలా బాగా గడుస్తూ ఉంటుంది. ఇద్దరు లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? చేస్తాను. సో సడన్ గా వైఫ్ కి ఒక డిసీజ్ వస్తుంది అనమాట. డిసీజ్ వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఇది చాలా పెద్ద ప్రాబ్లం, ఇది పళ్ళన్నీ ఊడిపోతాయి, క్యూర్ ఇంకా ప్రాపర్ క్యూర్ ఇంకా లేదు, అది ఇది అని డాక్టర్లు చెప్తారు అనమాట. సో అక్కడి నుంచి ఆ అమ్మాయి చాలా సాడ్ హౌస్ వైఫ్ అయిపోతుంది అనమాట. స్లో నీకు నంచి పడేది నువ్వు తెలుసా, కొంచెం తక్కువ. దీనికోసం నువ్వు స్ట్రెస్ చేసి చాలా sad అయిపోతుంది అన్నమాట. ఆ, సో తన 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 హస్బెండ్ యాక్చువల్ గా ఒక ప్రైవేట్ ఆఫీస్ వర్కర్ అన్నమాట. సో తన బాధ ఆఫీస్ అంటే ఇన్కమ్ ఆఫీసా? ఏదో ఏదో ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు. తన బాధ చూడలేకపోతాడు అనమాట. తన పడే బాధ ఇదంతా చూడలేకపోతాడు అనమాట. చాలా కానీ వాళ్ళు చాలా యావరేజ్ కుటుంబం. సో హస్బెండ్ ఎలా అయినా సరే నా వైఫ్ ని మళ్ళీ హ్యాపీగా చెయ్యాలి అని చెప్పి వాడు డాక్టర్ చదవడం ప్రాక్టీస్ చేస్తాడు అనమాట. స్టార్టింగ్ లో వాడి దగ్గర ఉన్న బుక్స్ చదువుతాడు, ఆ తర్వాత కోర్సులకు అప్లై చేసి కొంచెం కొంచెం ఆ వైఫ్ మీద ఉన్న ఇష్టంతో బాగా చదువుకుని కొంచెం కొంచెం ఎగ్జామినేషన్స్ అన్ని క్లియర్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు అప్పుడు అనమాట. అప్పుడు బీజం ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండలది కొట్టు. అక్కడ మాత్రం ఇలా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేస్తూ ముందుకెళ్తాడు అనమాట. అదే అలా కష్టపడి కష్టపడి అలా చాలా ఓవర్ గా కష్టపడడం వల్ల ఆడి నెమ్మదిగా సైట్ కూడా తగ్గి ఫ్రేమ్స్ వస్తాయి ఆడి కళ్ళకి. కానీ అప్పటికి వాడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నమాట. ఎంత కష్టపడి వాడు అన్ని చేసినా అప్పటి నుంచి సైంటిస్ట్ లాగా ఆ వ్యాధి మీద ఎన్ని పరిశోధనలు చేసినా ఆ వ్యాధికి ఒక మెడిసిన్ అంటూ కనిపెట్టలేకపోతాడు అనమాట. సో ఇప్పుడు హస్బెండ్ కూడా చాలా సాడ్ అయిపోతాడు. ఇంకా ఈ వైద్య వృత్తి మీద చిరాకు వచ్చి ఒక్క నిమిషం జాబ్ మానేసి ఇదైపోయింది. వైద్య వృత్తి మీద చిరాకు వచ్చి జాబ్ మానేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెడతాడు అనమాట. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇసుక, సిమెంట్, కంకర లాంటి ఎన్నో రకాల మడ్డుని అమ్మి ఎంతో డబ్బులు సంపాదించి వాళ్ళ ఆవిడికి బంగారు పళ్ళ సెట్, సారీ గోల్డెన్ టీత్ కొని గిఫ్ట్ ఇస్తాడు అనమాట. అప్పుడు దాకా సాడ్ వైఫ్ గా ఉన్నది హ్యాపీ వైఫ్ గా మారిపోతుంది. అది కథ. మధ్యలో డాక్టర్ చదవడం సార్ కాదు, ఇది కథ కాదు, వ్యధ. బొగ్గల నాకు కూడా సాయి నువ్వే మార్కులు వేసేయండి. మార్కులు సగంలో ఫోర్త్ విన్నర్ సాయి చెప్పు. ఫోర్త్ విన్నర్ కమాన్. మ్యాటర్ ఓపెన్ చేస్తే ఏంటంటే, మ్యాటర్ ఓపెన్ చేస్తే అనకూడదు, అదో రకంగా ఉంది. అది ఓపెన్ చేస్తే ఒక ఆవిడ వచ్చేసి ఒక కాలేజ్ ఎదురుగా అక్కడ బండ పైన బయట అరలో ఉంటాయి కదా, అక్కడ కూర్చొని కొంచెం డీలగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. కొంచెం బాధపడతా ఉంటుంది. ఏది మాటి కాలేజ్ సైడ్ చూస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటది. ఇక్కడే కూర్చోంటుంది.
ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఏంది, సారీ మర్చిపోయాను అది. కొంచెం కొంచెం ఇప్పుడే కొంచెం కొంచెం గట్టిగా చెప్పు, వినిపించట్లేదు. ఓకే ఓకే ఓకే. ఓపెన్ చేస్తే ఒక ఆవిడ వచ్చేసి ఒక కాలేజ్ ఎదురుగా అక్కడ బెంచెస్ ఉంటాయి కదా, ఆ బెంచెస్ దగ్గర కూర్చొనేసి బాధపడతా ఉంటుంది. ఇంతలో ఏది మాటి మాటికి ఆవిడ కాలేజ్ లోపల సైడ్కి తొంగి చూస్తూ ఉంటుంది అనమాట. లోపల నుండి ఎవరైనా వస్తున్నారా రావట్లేదు అని తిరిగి ఒకరి కోసం ఎదురు చూస్తా బాధపడతా ఉంటారు, ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని. ఇంతలో పోలీస్ సైరన్ అయితే అక్కడికి వచ్చి ఆగుతుంది. ఆగి ఆ పక్కనే ఇసుక అమ్ముకుంటున్న ఒక పర్సన్ దగ్గరికి ఒక పేదోడితో కలిసి వెళ్తాడు అనమాట పోలీస్ ఒక్క ఆఫీస్. నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇసుక ఎలా అమ్ముకుంటాడు? రోడ్డు మీద ర్యాండమ్ గా అమ్ముకుంటాడా? ఇప్పుడు మన హైదరాబాద్ లో సైడ్లు గమనించలేదా? ఇసుక బాబు ఉంటాయి, ఇసుక ఉంటాయి. అని అమ్ముకుంటాడా? కాదండి, షాప్ ఉన్నాయి పెట్టుకొని ఉన్నాయి. అమ్ముతున్నాడు. షాప్ కూడా లేదు, రోడ్ మీద సైడ్ కి ఒక సైడ్ వేసేసుకుంటారు. అదేలే. ఇసుక ఎర్రమన్ను ఇవన్నీ అమ్ముతారు. ఓహో, అవును, ఓకే అమ్ముతారు అట్లా ఉన్న ఓకే ఓకే. అట్లా ఉన్న ఒక దగ్గరికి ఎస్ఐ వచ్చేసి కొంచెం నాకు ఈ లాజిక్ రాకే చాలాసేపు పట్టింది. ఇసుక అమ్ముకోవడం ఫిట్ చేయలేకపోయా. చెప్పు ఆ చెప్పు. పేద పర్సన్ ని తీసుకొని వస్తాడు అనమాట. ఏంద్ర మ్యాటర్ అంటే ఆ ఇసుకమ్ముతున్న పర్సన్ వీడికి పని చేయించుకున్న జీతం ఇవ్వలేదు అని చెప్పి అనేసి పైగా కొట్టి పంపించింటాడు. ఆ ఎస్ఐ వచ్చి వీడిని కుత్తరాం పాలిస్తాడు అనమాట. పక్కన ఉండి ఈవిడ చూస్తుంది. అంతసేపు ఇంత పక్కన ఇంత గడబడి జరుగుతుంటే ఆటోమేటిక్ గమనిస్తారు కదా. చూస్తే అతని ఈవిడ ఫ్రెండ్, ఆ ఎస్ఐ ఈవిడ ఫ్రెండ్. ఏం మ్యాటర్ అని చెప్పి అనేసి అడుగుతాడు. ఇట్లా ఏం చేయమంటావు, తను ఇట్లా మ్యారేజ్ చేసుకున్నా, నాతో అసలు టైమే అంతగా స్పెండ్ చేయట్లే, ఏం ఇది లేదు. నేను ఓపెన్ అప్ అడుగుదామన్నా కానీ నా ఇంట్రావర్టిజానికి అంతగా కుదరట్లేదు, ఎంత చేయాలో ఏమో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. అంటే వాళ్ళిద్దరు కాలేజీలో ఫ్రెండ్స్ కాబట్టి ఆ మాత్రం క్లోజ్నెస్ అట్లా మాట్లాడతారు. మనోడు అంటాడు, వీళ్ళిద్దరికి ఆ మాత్రం క్లోజ్నెస్ ఉంది, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాబట్టి ఓపెన్ అప్ మ్యాటర్ ఎత్తి నేను ఎట్లా ఒకటి మూవ్ అని వచ్చి చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను. కానీ అసలు ఈయన నేను ఓపెన్ అప్ ఏమో చెప్పాలన్నా వినిపించుకోవట్లేదు, కనీసం నాతో కాస్త కూర్చొని టైం స్పెండ్ చేస్తాడని చేయట్లేదు. ఇవాళ మా యానివర్సరీ రోజు, ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళను ఉంటాను చేస్తానని చెప్పినేసి అన్నాడు. బట్ ఏదో కాలేజ్ వాళ్ళు అర్జెంట్ గా ఒక స్క్వాడ్ వర్క్ మీద రమ్మన్నారని చెప్పనేసి వచ్చాడు ఇక్కడికి, లోపల ఉన్నాడు రా అని చెప్పనేసి అంటారు. వెళ్ళేంతసేపు ఏంటంటే సమ్ హవర్స్ అని చెప్తాను అనమాట. ఏమో ఇంతసేపు నుండి ఏంది అని చెప్పినేసి నువ్వు వెళ్ళు ముందు కానీ అని చెప్పాను. అవర్స్ అంటే మనకు మార్నింగ్ ఎగ్జామ్ ఈవినింగ్ ఎగ్జామ్ రెండు ఉంటాయి కదా, ఆ బేసిస్ లో అనుకోండి నా సినిమాటిక్ లిబర్టీ కోసం చెప్తే మనోడు కాస్త తనకి ధైర్యాన్ని నిలిపోస్తాడు అనమాట. ఒకప్పుడు కాలేజీలో నిన్ను గుర్తు తెచ్చుకో, నువ్వు మామూలు దానివి కాదు, శివంగివి. నువ్వు ఇట్లా భయపడతా కూర్చుంటే కాదు, నీకు కావాలనుకున్నావు చేసుకున్నావు, ఇప్పుడు నీకు కావాల్సినట్టు బతకాలి కదా, ఇట్లా ఏడుస్తూ కూర్చుంటే ఏంది పంచాయతీ అని చెప్పి అంటాడు. ఓకే, మా ఓడి ఇచ్చిన ధైర్యమో ఒక 2 కేజీలు ఎక్కింది బాగా, వెళ్ళిపోదాం అని చెప్పనేసి లోపలికి వెళ్తుంది ఈ పిల్ల. వెళ్తే మనోడు ఎగ్జామినేషన్ హాల్లో ఒక కాలర్ పట్టుకునేసి లాగి అడుగుతుంటాడు అనమాట. అరే చెప్పరా, నేనేం చెప్పు, స్లిప్లు ఎక్కడ ఇంకా ఎక్కడ పెట్టినా అది ఇది అని చెప్పనేసి. ఏంది ఇంకా లేట్ అని చెప్పేసి అంటారు. నేను బయట ఉండమన్నా కదా, ఇంకా ఎందుకు వచ్చా ఇడికి అని చెప్పంటే అప్పుడు ఆవిడ కళ్ళకున్న ఫ్రేమ్ ఇట్లా పక్కన పెట్టేసి అక్కడ జరుగుతున్న మ్యాటర్ అర్థం చేసుకునేసి ఫట్ అని చెప్పనేసి ఒకసారి ఆ పిల్లోడిని పీక్తే ఏంటమ్మా కళ్ళోడ ఫ్రేమా? ఆ ఈవిడ ఆ ఈవిడ ఓల్డ్ స్టైల్ ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడు పక్కన పెట్టి ఓకే. స్టైల్ ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడిని పక్కన పెట్టి ఒక్కసారిగా ఆ పిల్లోని ఫట్ అని పీకుతుంది అనమాట. పీక్గానే అంతసేపు నోరు మూసుకుని సమాధానం చెప్పుకోకుండా కాస్త గదమాయిచిట్టు చూస్తున్న ఆ కుర్రోడు ఉంటుంది కదా, వాడి నోరు ఓపెన్ అవుతుంది. ఆ బంగారు పన్ను నోట్లో ఒక సైడ్ దాచుకున్న చిట్టి ఆ రెండు బయట పడుతుంది. ఓకే. అది చూసి అలా మొగుడు భయపడతాడు అనమాట. దీనేమో ఏంది ఇట్ట కొట్టింది అని చెప్పనేసి. తొందరగా వస్తున్నావుగా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టు ఒక మాట అంటుంది. ఆ పని అయిపోయింది వెళ్ళిపోదాం అని చెప్పనేసి తనతో పాటు మనోడు బయటకు వచ్చేస్తాడు అనమాట. తన కథ అలా సుఖాంత మధ్యలో ఏమన్నా పదాలు మర్చిపోయాను. అన్ని వచ్చేసాయిగా, అన్నీ వచ్చేసి ఎసుకొచ్చిందా? అన్ని వచ్చేసాయి ఇసుక అక్కడ ఒకటి అమ్ముకుంటా ఉంటే రోడ్డు బ్రో. మీద పోలీసు వచ్చి అవును, అడిగాడు ఇచ్చి నీ అన్నారు. అమ్మ నేనే మర్చిపోయాను, నేనే రైస్ చేసి నేనే మర్చిపోయాను. ఓకే, కానీ నాకు నిజంగా వచ్చింది. ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా చెప్పావు అనిపించింది. కాకపోతే ఆ కలర్ ఫ్రేమే కొంచెం తేడా కొట్టింది అనుకో. ఓకే ఫైన్. ఆకాష్ స్కోర్లు చెప్పు నోట్ చేసుకో. చెప్పు. ఇప్పుడు ఇప్పుడు ఎంత 50కి చెప్పండి, అందరూ స్కోరు? చెప్పండి. 50కి ఇద్దామా ఇది?
మీరు చెప్పండి, నేను ఇక్కడ అట్లా 7, 8 లో వేసుకున్నా, నేను దాన్ని కన్వర్ట్ చేసుకుంటా. ఎట్లిద్దాం అట్లా ఇద్దాం. లేదు 50లో చెప్పాలి, నేను అలా వేసుకున్నా దాన్ని కన్వర్ట్ చేసుకుంటా ప్రాపర్ గా. అంటే ఇప్పుడు 6 అంటే 7 అంటే దానికి ఏంటి కరెక్ట్ గా. ఓకే. ఓకే, నీళ్ళు వచ్చేసి ఎంతది 35. ఓకే, అంటే నా దృష్టిలో 7 అనమాట. ఆకాశ్ వచ్చేసి 35. నీ దృష్టిలో 7. సాయి వచ్చేసి 40. ఎందుకంటే ప్రీవియస్ 2 రౌండ్తో చూసుకుంటే ఇప్పుడు చాలా మెరుగైనట్టుగా కనిపిస్తుంది. అంటే నా దృష్టిలో 8 అనమాట. సెకండ్ లీడ్ నా కుందన్కి 31, ఆకాష్కి 28, సాయినాథ్కి 38. మీరిద్దరు ఎక్కువ ఇచ్చారా? ఇంకెవరైనా చెప్పాలా? సాయి చెప్తున్నావు నెక్స్ట్. నువ్వు చెప్పాలి తర్వాత చెప్తా. నేను ముగ్గురికి 45, 45, 45 వేసాను. నాకు 3 నచ్చినాయి, నిజంగానే నచ్చినాయి 3. నేను చెప్పాలా? రాసుకున్నా కదా మరి, రాసుకున్నా ఇక్కడ రాసుకున్నా. దీంతో ఫస్ట్ చెప్పింది కుందన్ బ్రో కదా. కుందన్ బ్రోకు 30. సెకండ్ నీలుకి 30. ఆకాశానికి 35. అదే రాసు. ఓకే, ఇప్పుడు విన్నర్లు అనౌన్స్ చేసేద్దామా? చేసేయండి. ఛాలెంజ్ మ్యూజిక్ ఏవా? ఛాలెంజ్ మ్యూజిక్ ఏవా? పోస్ట్లు వేసుకుంటది. ఎవరు విన్ అవుతారో మరి గెస్ చేయగలరా? ఫస్ట్ తర్వాత నువ్వు పోయినావు, ఇప్పుడు ఆకాశాన్ని అవుతాడు. ఆకాష్ మీరు గెస్ చేయగలరా? రాసిందే నేను, నన్ను అడుగుతున్నావు. అయితే పక్కపో. అయితే నువ్వు సాయి, నువ్వు గెస్ చేయగలరా? ఇద్దరికే తెలుసు, వాళ్ళిద్దరికే తెలియదు. సింపుల్, చూసుకో. ఫస్ట్ నీళ్ళు పోయిండు, తర్వాత నువ్వు పోయినావు, ఇప్పుడు ఆకాశాన్ని అవుతాడు. నాకు ఎట్టా ఛాన్స్ లేదు, నాకు తెలుసు. నువ్వు ఎక్కడ ఉంటావు అనుకున్నావు? నాకు తెలుసు అది యాజ్ యూజువల్. అక్కడ సీట్ కన్వర్ట్ చేసినారు. మా వాళ్ళు పోయేస్తారు నాకు ఓటు, మా వాళ్ళు వేస్తారు నాకు మార్కులు. కొంచెం రిజల్ట్ తెలిసిపోద్ది. మాకేమి ఇవ్వట్లేదని సాయినాథ్ అంటున్నా. సాయినాథ్ నీళ్ళు నువ్వేమనుకుంటున్నావు? నేనుగా నా ఎదురుగా ఉన్న వ్యక్తి అనుకుంటున్నా. నా ఎదురుగా ఉన్నారుగా నీతో పాటు కలిపి నలుగురు. అంటే నలుగురు విన్నర్స్ అనుకుంటున్నావు. ఆయన ఎదురుగా అంటే నాకు తెలిసి ఆయన చూసుకుంటూ చెప్తున్నాడు అనుకుంటా. ఇది సేఫ్ గేమ్. మీద నామినేట్ చేస్తాను నేను. -5 వచ్చిందే 30 మార్కులు. నువ్వు -5 చేస్తే ఇంకా -5. విన్నర్ ఎవరో చూసేద్దామా? సాయి ద విన్నర్. ఫస్ట్ నుంచి పైకి వచ్చాడు, కింద నుంచి పైకి వచ్చాడు. ఎక్కువ తొలిమెట్టు కొట్టు, కొండని కొట్టు. ఇప్పుడు స్కోర్ కార్డ్ ప్రకారంగా చూసుకుంటే సెకండ్ వచ్చేసి నీలిమావ, థర్డ్ వచ్చేసి మనమే. పాప లాస్ట్ వచ్చేసి ఆకాశ్ రామిల్ల. ఆకాశానికి నాకు దూరం పెరిగింది. ఇద్దరు దూరం పెరిగింది. పక్క పక్కన ఉంటున్నాము. గ్రాఫ్ లో డ్రాస్టిక్ చేంజ్లు వచ్చేసాయి. మేము జనాల హృదయాలు గెలిచాం. మర్చిపోయినా ఏదో ప్రైజ్ ఏదో అన్నారు. పెడతా అన్నాడు స్క్రీన్ సేవర్ పెట్టుకోమని. అది కావాలా మీకు? ఒక నిమిషం ఆగైతే. ఓకే, అందరూ కాస్త చెయ్యి ఎలా పెడితే, సాయి నువ్వు ఇలా పెడితే
మేము Yeah, please. టోపీని హ్యాండ్ ఓవర్ చేద్దాం. పెట్టండి అందరూ. చిటికలు చిటికలు బాబు నాకు ఏంటి ఎవరు- ఓడిపోయాను బాధగా ఉందా ఏంటి? ఉంటాయి పెట్టండి. కదా. ఆ, తీసుకో. తీసుకోండి. Thank you. అది అందరు తీసుకున్నట్టుంది, ఇస్తున్నట్లేదు. నాకు నాకేమంటే నాకు నాకు తీసుకో. తీసుకో. నాకు తీసుకో. Thank you. అయిపోయింది. ఓకే ఓకే Okay, okay. ఓకే ఓకే అయితే ఇంతటితో మరి రైటర్స్ బ్లాక్ కి సమాప్తం. రాబోయే కాలంలో మరి ఇప్పటికి- కొంచెం కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాము. ఏయ్! వేచి ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.